మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మరియు మాదిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొమ్మూరి కనకారావు మాదిగ ద్రోహులుగా మిగిలిపోతారు. మహాజన సోషలిస్టు పార్టీ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ గడ్డిపర్తి శ్రీనివాసరావు మాదిగ. టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారిని విమర్శించిన ఏ మాదిగ నాయకుడైనా చరిత్రలో మాదిగ ద్రోహులుగా మిగిలిపోతారని మహాజన సోషలిస్ట్ పార్టీ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ గడ్డిపర్తి శ్రీనివాసరావు మాదిగ ఒక ప్రకటనలో ఆరోపించారు. మంగళవారం ఆయన విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ విధంగా పేర్కొన్నారు. మాజీ మంత్రి సొం ఆదిమూలపు సురేష్ గారు మరియు కొమ్మూరి కనకారావు గారు ఎస్సీ వర్గీకరణ గురించి, మందకృష్ణ మాదిగ గారి గురించి మాట్లాడిన మాటలను మహాజన సోషలిస్టు పార్టీ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు గడ్డిపర్తి శ్రీనివాసరావు మాదిగ తీవ్రంగా ఖండించారు. వైసీపీ పార్టీ నాయకులకు ఎస్సీ వర్గీకరణపై కానీ, మందకృష్ణ మాదిగ గారి గురించి కానీ మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మీరు కానీ, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక్కరోజు కూడా మాట్లాడలేదన్నారు. ఆగస్టు 1న ఎస్సీ వర్గీకరణపై తీర్పును స్వాగతించలేదు. కనీసం మీరు మాదిగ ప్రజాప్రతినిధులు అన్న సంగతి కూడా మీకు గుర్తులేదు అన్నారు. మీకు వైసీపీ పార్టీ తప్ప మాదిగ ఉపకులాల ప్రజల విద్య, ఉద్యోగ, రాజకీయాల ఎదుగుదల అవసరం లేదా అని ప్రశ్నించారు. మీరా మంద కృష్ణ మాదిగ గారి గురించి మాట్లాడేది? గత 30 సంవత్సరాలుగా మాదిగ మరియు ఉపకులాల కోసం, సమాజంలోని అన్ని పీడిత వర్గాల కోసం నిరంతరం పోరాటం చేస్తూ తన జీవితాన్నే త్యాగం చేసిన వ్యక్తిని మీరు కనీసం ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చేత అనుకూలమా, వ్యతిరేకమా అని మాట్లాడించడం చేతగాని మీకు మందకృష్ణ మాదిగ గారి గురించి విమర్శించే హక్కు ఎక్కడిది అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేస్తుంది, అందుకు కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తేల్చి చెప్పారు. అందుకు అనుగుణంగా ఏకసభ్య కమిషన్ నియమించారు. మీకు కానీ, మీ పార్టీ అధ్యక్షుడికి కానీ సామాజిక న్యాయం పాటించే వారైతే ఎస్సీ వర్గీకరణపై మీ వైఖరి చెప్పండి. లేదా వైసీపీలో ఉన్న మాదిగలు కృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మాదిగ ఉపకులాల భవిష్యత్తు కోసం జరిగే పోరాటంలో వైసీపీని వీడి పాల్గొనండి అన్నారు. ఇటువంటి చౌకబారు ఆరోపణలు చేస్తే మాదిగ ద్రోహులుగా చరిత్రలో మిగిలిపోతారన్నారు.